రవి సమాధానం చెప్పలేదు. అంతలో లాయర్ విశ్వేశ్వరం గారు కూడా వచ్చారు. అందరూ మంచం దగ్గరికి రాగానే ఎవరూ చెప్పకుండానే అమ్మమ్మగారి మరణం సంగతి తెలిసిపోయింది. ప్రశాంతంగా నిద్రపోయినట్టుగా ఉందామే. నిశ్చింతగా నిర్వికారంగా మృత్యువును ఆహ్వానించిందామే. బదులు తీరిపోయినట్టుగా ఉందామె ముఖం. అందరికీ ఆశ్చర్యం, దుఃఖం. అందరిలోనూ ముందుగా వెంకట్రామయ్యే తేరుకున్నాడు. బాబు, చావు పుట్టుకులకి మనం కర్తలం కాము. అయ్యిందేదో అయిపోయింది. జరగవలసింది చూడండి తలూపాడు రవి. తర్వాత యథావిధిగా ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు జరిగాయి. బోనబోంతరాళాలు దద్దరిల్లేటట్లుగా దుఃఖిస్తుందనుకున్న స్వప్న మూగగా నిలిచిపోయింది. తనను కన్నతల్లి, ఆమెని కన్నతల్లి ఇద్దరూ ఒకేసారి కాలగతి చెందుతూ ఉంటే ఆమెకి చిత్రం అనిపించింది. బ్రతికినన్నాళ్ళు దూరంగా వైరంగా బ్రతికిన చావు ఇద్దరినీ కలిపేసింది. ఎంత చిత్రం అనుకుంది. తర్వాత అప్రకర్మలు అన్నీ రవి చేతుల మీదుగా ఆ ఇంటి హోదాకి తగ్గకుండా అనూచాన ప్రకారంగా జరిగాయి. దాదాపు 2 నెలలు గడిచాయి. అమ్మమ్మగారికి అంత్యక్రియలు నిర్వహించి ఇండు రాగానే అడ్వకేట్ ఆమె రాసిన విల్లు తెచ్చి చదివడానికి యథాతథంగా ఆ క్రితం రాత్రి ఆమె చనిపోవటానికి ముందు ఏం చెప్పిందో అందులో అదే రాసి ఉంది. వివరంగా చెప్పాడంతా. ఆస్తి వివరాలు ఇచ్చాడు. ఆ ఆస్తి అంతా ఆమె భర్త గారిది. ఆయన పిత్రార్జితం, స్వార్జితం అంతా కలిసి భార్యకి రాసిచ్చాడు. సంపూర్ణ హక్కులతో ఆమె ఇష్టం వచ్చిన రీతిగా వ్యవహరించేందుకు హక్కు కల్పించాడు. వాళ్ళకి ఏకైక పుత్రిక సుందరమ్మ. ఆమె ఏకైక సంతానం స్వప్న. అంచేతే ఆస్తి అంతా స్వప్నకే రాసేసింది ఆమె. దాయాదులు చిక్కులు పెట్టేందుకు కానీ, కోర్టులకు లాగి అనవసరంగా ఖర్చు పెట్టించేందుకు కానీ వీల్లేకుండా వీలు రాసేసింది. అయితే అందులో ఆమె తన అనుభవం, తన తెలివితేటలు అన్నీ చూపించింది. ఆస్తి అంతా స్వప్నదే. కానైతే ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుందో అంత హక్కు రావటంతో పాటుగా ఆస్తి మొత్తం ఐవేజులో తనకి సగభాగం వెళుతుంది. ఆస్తి ఉమ్మడిగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మేయకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా భార్యాభర్తలు విడిపోయినట్టయితే ఆస్తి అంతా స్వప్న భర్త అయినా ఆ వ్యక్తే అజమాయిషీ చేయాలి. అందులో సగభాగం ఐవేజు స్వప్నకు ఇవ్వాలి. ఇద్దరూ కలిసిమెలిసి జీవించిన తర్వాత సంతానం కలిగితే ఆస్తి అంతా ఆ సంతానానికే తప్ప ఆ ఇద్దరికీ హక్కు ఉండదు. ఆ విషయం స్పష్టంగా రాయించిందామే. ఎవరైనా ఈ ఆస్తికి ట్రస్టీలాగా వ్యవహరించి ఆ కుటుంబ మర్యాదలు నిలిపేట్టుగా వ్యవహరించాలే తప్ప తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. స్వప్నని, రవిని ప్రత్యేకంగా కూర్చోబెట్టుకుని విల్లు వివరంగా చదివి వినిపించాడు లాయరు. అంతా విన్న స్వప్న ఏమీ అనలేదు. రవి కూడా ఏమీ అనకుండా స్వప్న వైపు చూశాడు. అమ్మమ్మగారు మీ ఇద్దరి చేతులు కలిపారు. అదే మీకు పాణిగ్రహణం. మీ ఇష్టాలు అభిరుచులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఆమె అలా మీ చేతులు కలిపినప్పుడు మీరిద్దరూ విముఖత వ్యక్తం చేయలేదు. అందువల్ల మౌనంగా అంగీకరించినట్టే అనుకుంటాను. రవి ఆ మాటలకి సమాధానం చెప్పలేదు. స్వప్న మాత్రం చివ్వున తలెత్తి చూసింది. స్వప్న, అమ్మమ్మగారు చనిపోయినా ఆమె ఆత్మ ఈ ఇంటి చుట్టూరా తిరుగుతూనే ఉంటుంది. ఆమె పట్టుదల, ఆమె దక్షత, సమస్యల్ని పరిష్కరించటంలో ఆమెకు గల చాకచక్యం, పని మనుషుల్ని, పాలేర్లని అందరినీ ఆకట్టుకు రావటంలో ఆమెకు గల ప్రజ్ఞ అన్నీ నీకు ఉన్నాయి. పైగా నువ్వు గ్రాడ్యుయేట్వి కాబట్టి నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీకు అంతా తెలుసు. ఆమె కోరిన చివరి కోరిక ప్రకారం మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాపై పెట్టింది. ఇప్పుడిప్పుడే పెళ్లి ప్రసక్తి వద్దు. 5-6 నెలలు గడవని మీరిద్దరూ ఈసరికే ఒకరిపై ఒకరు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుని ఉండొచ్చు. అయితే ఆ పరిస్థితి వేరు. ఇక జరగబోయేది వేరు. అందుకే మీ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుందుకు ప్రయత్నించండి. అభిప్రాయాలు కనుక్కుని వ్యవహరించండి. ఇదిగో విల్లు. దీని ప్రతి నా వద్ద ఒకటుంది. అమ్మమ్మగారు దీనిని రిజిస్టర్ చేయించారు. సమాధానమేమీ చెప్పకుండా విల్లు అందుకుంది స్వప్న. ఆమె మనసులో ఏముందో ఆ ఇద్దరూ గ్రహించలేకపోయారు. విశ్వేశ్వరం గారు బయటికి నడవబోతూ రవి వైపు చూశాడు. ఒక్క క్షణమాగి రవి ఆయన్ని అనుసరించాడు. వెళుతున్న ఆ ఇద్దరిని చూసి తనలో తనే నవ్వుకుంది స్వప్న. బయటికి రాగానే, రవి, స్వప్నని అమ్మమ్మగారు అపురూపంగా పెంచారు. తల్లి తండ్రి లేని లోటు తెలియకుండా అనురాగాన్ని వర్షించి పెంచారు. ఇప్పుడు స్వప్నకి 2 దెబ్బలు తగిలాయి. అమ్మగారు, అమ్మమ్మగారు ఇద్దరూ ఏకకాలంలో పోయారు. నువ్వు ఆమె మనసు గాయపడకుండా నడుచుకో. అలాగేనండి అన్నాడు రవి. ఆయన వెళ్ళిపోయాడు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ.
ఆ తర్వాత ఈ 2 నెలలు విచిత్రంగా మలుపులు తిరుగుతూ గడిచాయి. స్వప్న పట్టుబట్టు అతనితో అతను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయించింది. రవిగారు, మీరు ఉద్యోగం చేయటం ఈ ఇంటి స్థాయికి తగింది కాదు. అందుకే మిమ్మల్ని రిజైన్ చేయమని కోరుతున్నాను. స్వప్న మాట ప్రకారం తనకెంత ఇష్టం లేకపోయినా రిజైన్ చేశాడు రవి. అలాగే వెంకట్రామయ్య గారిని అదుపులో పెట్టేసింది. చూడండి, మీరు పెద్దవారు, ఈ ఇంటి స్థితిగతులన్నీ తెలిసినవారు. అమ్మమ్మగారి మనసు, ఆమె నిర్ణయాలు ఎలా ఉండేవో మీకు తెలుసు. ఈ ఆస్తి అజమాయిషీ అంతా రవిగారికి అప్పగించటం ఆమె ఇష్టం. మీరు ఆ పనులన్నీ చేయటం కూడా ఈ వృద్ధాప్యంలో కష్టం. కాబట్టి ఆయనకి ఆ పని అప్పగించండి. ఆ మాటలు వింటూనే అతని గుండెల్లో రాయపడింది. తల్లి, నువ్వు చిన్నదానివి. నీకు తెలుసో తెలియదో నాకు ఆమె పెద్దమ్మగారు అవుతారు. ఆస్తి అంతా పోయిన స్థితిలో ఆమెను ఆశ్రయిస్తే నాకు ఈ విధంగా బ్రతుకు తెరువు కల్పించింది. ఇప్పుడు నువ్వు నన్ను పంపేస్తే నా గతేం కావాలి? మీకు జీతం ఎంత ఇస్తున్నారు? అకౌంట్స్లో చూడమ్మా, 300 ఇస్తున్నారు. సరే, మీ జీతం ఎందుకు తీసేయాలి? జీతం తీసుకోండి. నెల నెల ఊరికే సలహాదారుగా అప్పుడప్పుడు వస్తూ చూస్తూ ఉండండి చాలు. కానీ వ్యవహారమంతా ఆయనకి నేర్పండి. నోరెళ్లబెట్టాడు వెంకట్రామయ్య. ఇక వెళ్ళండి అన్నట్టుగా చూసింది స్వప్న. అబ్బో, ఈ పిల్ల కృష్ణవేణమ్మ గారి కంటే అసాధ్యురాలు అనుకుని విధిలేక వెళ్ళిపోయాడు. ఆ విధంగా అన్ని వ్యవహారాలు సర్దుబాటు చేసి తన అజమాయిషీలోకి తెచ్చుకుంది స్వప్న. ఆ రోజుకి సరిగ్గా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు రవికి విశ్రాంతి లేదు. ఆ పల్లె నుంచి రైతులనందరినీ పిలిపించాడు. వాళ్లతో మాట్లాడాడు. కాగితాలన్నీ స్వప్న పేరుతో తిప్పి రాయించాడు. పత్రాలన్నీ తిరిగి స్వప్నకి రాయించాడు. అందర్నీ ఆపటంతో మొత్తం బాకీలు చెల్లించాలని చెప్పాడు. ఆ వ్యవహార దక్షత చూసి అందరూ ఇలాగా వ్యవహరించింది కృష్ణవేణమ్మ భర్తగారి అనుకున్నారు. బ్యాంక్స్కి ఇద్దరూ వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్స్, ఎస్బీ అకౌంట్స్ అన్నీ స్వప్న పేర మార్పించారు. అలాగే కొన్ని కంపెనీల్లో ఉన్న షేర్లన్నీ కూడా స్వప్న పేర ట్రాన్స్ఫర్ చేయించారు. ఇవన్నీ అయ్యాక తహసీల్దార్కి అర్జీ పెట్టి అంతదాకా అమ్మమ్మగారి పేరుతో ఉన్న భూములన్నీ స్వప్న పేర పట్టా ట్రాన్స్ఫర్ చేయించాడు. అన్నీ తెలుసుకున్న లాయర్ ఒకరోజు ఫోనులో రవిని మందలించాడు. రవి, అమ్మమ్మగారు ఆస్తి మొత్తం మీ ఇద్దరికి చెరి సమానంగా పంచారు. ఇదేమిటి నువ్వు అంతా ఆ అమ్మాయి పేర చేయిస్తున్నావు? తర్వాత విచారిస్తావు. నవ్వాడు రవి. సార్, నాకంత ఆశ లేదు. నేను ఈ ఊళ్ళో ఈ ఇంటి గేట్లో అడుగుపెట్టినప్పుడు నే కోరుకున్నవి 2. 1 నా చెల్లాయి ఆరోగ్యం, 2 మా ఇద్దరికి వేళకింత తిండి. అంతేకాని ఈ అష్ట ఐశ్వర్యాలు, ఈ భోగభాగ్యాలు, ఈ సంపద ఆశించలేదు. కలలో కూడా నేను స్వప్నకి భర్తని అవుతాననుకోలేదు. ఇక నాకెందుకు ఆశ? ఇదంతా ఆమెదే. దానికాయన ఏమీ అనలేదు. ఒకవేళ నన్ను ఇరకాటంలో పెట్టే రోజు వచ్చినా ఐ డోంట్ ఫియర్. ఏదో మీ వంటి వాళ్ళ పరిచయం, అభిమానం లభించాయి చాలు. దట్స్ ఆల్. ఇవన్నీ ముగిశాక ఇంట్లోని సంపదనంతా ఒకసారి పూర్తిగా చూడాలనుకున్నాడు రవి. ఒకవేళ ఇంట్లోనూ ప్రామిసరీ నోట్లు లాంటివి ఉంటే వాటికి కాలదోషం పట్టకూడదు అనుకున్నాడు. ఆ రోజు అదే అడిగాడు రవి. ఈ 2 నెలలుగా ప్రతి క్షణము అతన్ని నిశితంగా పరిశీలిస్తుంది స్వప్న. అతనిలో స్వార్థం అణుమాత్రం కనిపించడం లేదు. అఫ్కోర్స్ ఇంత జాగ్రత్త రేపు తమ పెళ్ళయ్యాక అతనికే ఫలిస్తుంది కదా అనుకుంది. మళ్ళీ వెంటనే పెళ్లి విషయం అతను అడుగుతాడా తనని? తనే హెచ్చరించాలా, లేక ఇంకెవరైనా అడగాలా అనుకుంది. చూద్దామా, బీరువాలు అవి అన్నీ వెతుకుదాం. ఎందుకు? అందులో ఏవైనా పేపర్స్ ఉంటే ఆ విషయాలు చూడొద్దు. స్వప్న సమాధానం ఇవ్వలేదు. బాండ్స్ లాంటివి ఉంటే చూడటం మంచిది. నగలు డబ్బు దాచుకునే బీరువా తప్ప అన్నీ చూశాం కదా, అదే చూద్దాం ఇప్పుడు. స్వప్న మళ్ళీ సమాధానం ఇవ్వలేదు. ఆమె మనసేమిటో తెలియలేదు అతనికి. పోనీ నువ్వు ఒక్కతివే చూడు, పొడిగా అన్నాడు రవి. చప్పున తలెత్తి చూసింది స్వప్న. ఆ కళ్ళల్లో ఏ భావమూ చదవలేకపోయింది. రవికి స్వప్న అంతరంగం అర్థం కాలేదు. చూద్దాం పదా. రవి లేచాడు పదమన్నట్టుగా. కాని స్వప్న లేవలేదు. అసహనంగా కదిలాడు రవి. స్వప్న కూడా మరో ప్రశ్నకి అవకాశం ఇవ్వకుండా లేచి నుంచుంది. ఇద్దరూ ఆ గదివైపు నడిచారు. ఇద్దరూ గదిలోకి వెళ్లారు. రవి లోపలికి రాగానే ఆటోమేటిక్ తలుపులు మూసుకున్నాయి. తర్వాత లోపల గడియ పెట్టింది స్వప్న. ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా చూశాడు రవి. ఇది అమ్మమ్మ ప్రత్యేక గది. దీనిలోనికి ఎవరినీ రానిచ్చేది కాదు. ఆమె సర్వస్వం ఇందులో ఉంది. ఇక్కడికి మనిద్దరమే వచ్చాం. ఈ బీరువాలు తెరిచి చూస్తూ ఉంటే ఇతరులు సడన్గా వస్తేనే ఈ సంపదను చూస్తే అసూయపడతారు. అందుకే గడియ వేశాను.
పైగా ఇలా చేయమని అమ్మమ్మ రాసి ఉంచింది ఏనాడో చూడండి. మౌనంగా చదివాడు ఆ చిరు ఉత్తరాన్ని. స్వప్న, ఇది మన సర్వస్వం. ఆస్తి తరిగిపోయినా, ఇతరుల పాలైనా, కంపెనీలు దివాలు తీసి షేర్లు అన్నీ పోయినా, బ్యాంకుల్లో డబ్బు కరిగిపోయినా మనం భయపడక్కర్లేదు. ఈ బీరువాలలో ఉన్న సంపద మన కుటుంబాలు ఎన్ని తరాలు అనుభవించినా తరగదు. అందుకే ఏనాటికైనా నే పోయాక నా తర్వాత దీన్ని చూడదలుచుకున్నప్పుడు నీకు కావలసిన వాడు ఏకాంతంగా తలుపులు బిగించుకుని చూడండి. ఈ బీరువాలు అందరూ తెరవలేరు. ఇవి ప్రత్యేకంగా ఇంగ్లాండ్లో మీ తాతయ్య చేయించి తెప్పించారు. వాటర్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ ఇవి. వీటిని తెరిచే మార్గం నువ్వు మాత్రం తెలుసుకో. దీనితో జతపరిచిన పేపర్లో ఆ సూచనలు ఉన్నాయి. అతను చదవగానే స్వప్న మరో పేపరు అందించిపోయింది. హఠాత్తుగా అన్నాడతను, వద్దు స్వప్న, నువ్వే తెరువు. ఆ మాటలకి విస్తుపోయి, ఎందుకు అని అడిగింది. మృదువుగా నవ్వేశాడతను. ఆ నవ్వే సమాధానమై మరేమీ అడగకుండా ముందు మొదటి బీరువా తెరిచింది. అందులో 4 అరలున్నాయి. పై అర నిండా బంగారు నాణేలు, 2 అరలో ముత్యాలు, వజ్రాలు, తాపిన బంగారు నగలున్నాయి. 3 అరలో వెండి సామాను ఉంది. 4 అరలో అన్ని వెండి రూపాయలు. రికార్డుకు సంబంధించిన ఒక్క కాగితము లేదు. తిరిగి బీరువా మూసేసి మరో బీరువా తెరిచింది స్వప్న. అది చిన్న బీరువా. 3 అరలున్నాయి. 2 అరల నిండా 100 రూపాయల నోట్ల కట్టలున్నాయి. ఆఖరి అరలో అంతా రికార్డే. అదంతా బయటికి తీసింది స్వప్న. అందులో తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న ఆస్తి వివరాలు, పంపకాల దస్తావేజులు ఉన్నాయి. అన్నీ తిరిగి జాగ్రత్తగా కట్టకట్టాడు. ఆఖర్న ఓ కింది అర తెరిచాడు రవి. స్వప్నకి అక్కడ అర ఉన్నట్టే తెలియదు. రవికి ఏదో అనుమానం వచ్చి అక్కడ ఉన్న ఓ బటన్ నొక్కాడు. సరున దూసుకొచ్చినట్టుగా తెరుచుకుంది అర. అందులో ఒకే ఒక కవరుంది. అది కృష్ణవేణమ్మ గారి పేరట 2 లక్షల రూపాయలకి తీసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ రసీదు. అది చూసిన స్వప్న సంభ్రమాచార్యాలకి లోనైంది. రవి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసి థ్యాంక్స్ అంది. నవ్వాడు రవి. నువ్వు రాకపోయి ఉంటే ఈ ఎస్టీ విషయమే తెలిసేది కాదు. అసలు అకౌంట్స్లో కూడా ఎక్కడా ఇలా ఎఫ్డి ఎంట్రీయే లేదు. ఎందుకింత గుంభనంగా ఉంచిందో? స్వప్న ప్రశ్నకి జవాబుగా, పెద్దవాళ్ళ తీరే అంతా. ఎందుకలా చేస్తారో మనకి తెలియదు అన్నాడు. తర్వాత గది నుంచి ఇద్దరూ బయటికి వచ్చారు. దూరంగా వెంకట్రామయ్య నుంచుని దొంగలాగా చూస్తున్నవాడల్లా ఇద్దరినీ చూడగానే తప్పుకున్నాడు. స్వప్న ముఖం బిగుసుకుంది. ఆ రోజు సాయంకాలం లాయర్ గారు, డాక్టర్ గారు స్వప్న కూర్చుని మాట్లాడుకోసాగారు. స్వప్న ముఖం గంభీరంగా ఉంది. తమతో కలిసి మాట్లాడటానికి రవిని కూడా పిలుద్దామన్నాడు డాక్టర్. లాయరు గారు సమ్మతించారు. కానైతే స్వప్న అందుకి అంగీకరించలేదు. దాంతో వాళ్ళిద్దరూ కూడా గంభీరంగా ముభావంగా ఉండిపోయారు. రవి ఎక్కడికో బయటికి వెళ్ళిపోయాడు. అక్కడికి హఠాత్తుగా వచ్చాడు వెంకట్రామయ్య. అతనికి ఈ మధ్య జరిగిన సంఘటనలన్నీ తలనొప్పిగా తయారయ్యాయి. అమ్మమ్మగారు అంత హఠాత్తుగా పోతారనుకోలేదు అతను. ముసలిది పోతే పోయింది, కానీ పోతూ పోతూ ఆస్తిని, అమ్మాయిని ఆ బికారిగాడి చేతిలో పెట్టిపోయిందే అనేది అతని బాధ. దాంతో ఎలాగైనా అతను స్వప్న మనసు విరిచి ఆ పెళ్లి చెడగొట్టాలని నిశ్చయించుకున్నాడు. అది అతని అంతరాంతరాల్లో నిర్ణయించుకున్న విషయం. వెంకట్రామయ్యని చూడగానే స్వప్న ముఖంలో కండరాలు బిగుసుకున్నాయి. ఏమిటిలా వచ్చారు? ఎందుకొచ్చారు? కఠినంగా అడిగింది. వెంకట్రామయ్య ముఖం పాలిపోయిందా ప్రశ్నలతో. అతను చప్పున జవాబు చెప్పలేకపోయాడు. రానివమ్మా, పెద్దవాడు ఏదైనా సలహా చెబుతాడు అన్నాడు లాయర్ విశ్వేశ్వరం. వద్దులేండి, ఇది వీళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం. దీంట్లో మేనేజర్లు, గుమస్తాలు చొరవ చేసుకోవటం ఎందుకు అన్నాడు డాక్టర్. బాబు, నేను గుమస్తాని, మేనేజర్ని కాదు. వీళ్ళ దగ్గర బంధువుని కూడా. నేను స్వయాన కృష్ణవేణమ్మ గారి మరిది కొడుకుని. నాకు ఆమె పెద్దమ్మ అవుతారు. కానైతే ఆమె ఐశ్వర్యాన్ని పెంచుకుంది, మేం తగ్గిపోయాం. జరక్క ఆమె దగ్గర పనికి కుదిరి బతుకుతున్నాను. ఆ మాటలు విని ఆశ్చర్యంగా చూసింది స్వప్న. అవునమ్మా, రవి ఎలాగూ ఆమె కొడుకో, నీవెలా కూతురువో నేను అలాగే ఆమె మరిది కొడుకుని. కూర్చోండి అన్నాడు డాక్టరు క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా. అతను కూర్చోగానే, రవి అమ్మమ్మగారి మనవడా అడిగాడు లాయర్. అవును బాబు, తల్లి కొడుకులకి బ్రతికినన్నాళ్ళు సరిపడలేదు. ఆమె ఎదలో ముల్లులాగా వ్యవహరించాడు వాడు. దత్తత పేరుతో ఆమె నరకం కొని తెచ్చుకుంది. అసలు ఆమెకి దత్తత ఇష్టం లేదు, కానీ ఆ ముసలాయన ప్రోద్బలంతో దత్తు తీసుకుంది. సరే, అమ్మమ్మగారి నిర్ణయం సరైందే. ఏమిటి బాబు అడిగాడు లాయర్ని. వెంకట్రామయ్య గారు, ఆమె చాలా రోజుల నాడే విల్లు రాయించింది. ఆస్తి అంతా స్వప్నకి, ఆమె కాబోయే భర్తకి.
స్వప్న అమ్మమ్మగారు చూసిన సంబంధం చేసుకోవాలి. వాళ్ళకి సంతానం కలిగితే ఆస్తిపై హక్కు అంతా వాళ్ళకే. స్వప్నకి కానీ ఆమె చేసుకున్న తనకి కానీ ఏమీ హక్కు ఉండదు. తల ఊపాడు వెంకట్రామయ్య. మీకు తెలిసే ఉంటుంది. అమ్మమ్మగారు స్వప్నని రవిని నిశ్చయించేశారు. వాళ్ళిద్దరి చేతులు కలిపి పాణిగ్రహణం చేయించి పెళ్లి చేసిన తృప్తితో పోయారు. పెదవి విరిచాడు వెంకట్రామయ్య. వాళ్ళ పెళ్లి సాధ్యమైనంత త్వరలో చేయాలి. ఎందుకేమిటి వెంకట్రామయ్య గారు? స్వప్న అమాయకురాలు. మొన్ననే కాలేజీ చదువు ముగించింది. అమ్మమ్మగారు పోయేదాకా ఆమె అండదండల్లో నిష్పూచిగా బ్రతికింది. ఇప్పుడింత భారంపై పడితే ఈ బరువుని మోయగలదా? అందుకే ఆమెకి తోడు అవసరం. రవి అన్నీ చూస్తున్నాడుగా. ఇద్దరికి ముడి పెట్టేస్తే అతని బాధ్యత పెరుగుతుంది, ఆమె బాధ్యత తగ్గుతుంది. నా మాట వింటారా? చెప్పండన్నట్టుగా తలూపారు ఇద్దరు. స్వప్న మాత్రం ఏమీ అనకుండా వింటూ ఉంది. పెద్దమ్మగారి సాంవత్సరికాలు అయ్యేదాకా ఆగండి, తర్వాత పెళ్లి చేద్దాం. అప్పటికి అమ్మాయికి అతని గురించి అవగాహన ఏర్పడుతుంది. వద్దు అన్నాడు లాయర్ విశ్వేశ్వరం గారు. ఏం, అన్ని రోజులు ఒంటరిగా ఉంచటం బావోలేదు. లాయర్ గారు, ఇప్పటికి 4-5 నెలలు గడిచాయి. ఇంకో 7 నెలలు. ఎంతలో వస్తుంది కాలం? అంతదాకా ఆగండి. వీల్లేదు. స్వప్నకి ఏదైనా ఆపద సంభవిస్తే మనం చాలా చింతించవలసి వస్తుంది. మనం ఇద్దరు ఉండగా ఆమెకి ఆపద? హేళనగా అడిగాడు వెంకట్రామయ్య. ఆపద వచ్చేటప్పుడు ఎందరున్నా వస్తుంది. అలాంటప్పుడు పెళ్ళైనా రావచ్చుగా. అయ్యా, అప్పుడు మనకింత బాధ్యత ఉండదు. రవి అన్నీ చూసుకుంటాడు. మనకంటే జాగ్రత్త పడతాడా? తాళి కట్టి భర్త అయ్యాక అతనికి స్వప్న ప్రాణమవుతుంది. మనమంతా ఒకెత్తు, అతనొక్కడు ఒకెత్తు. పోని 6 నెలలు గడిచేదాకా ఆగండి. ఇద్దరూ స్వప్న వైపు చూశారు. స్వప్న సమాధానం ఇవ్వలేదు. ఆమె మనసేమిటో ఎవరికీ అర్థం కాలేదు. స్వప్న, నీ ఉద్దేశం ఏమిటి? అడిగాడు లాయర్. ఇదిగో లాయర్ గారు, పాపం అమ్మాయి ఏం చెబుతుంది? మనం ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకుంటుంది, అంతే. దానికి ఆమెను మళ్ళీ అడగాలా? నవ్వుతూ అన్నాడు వెంకట్రామయ్య. వ్యవహర్త అనుకున్నాడు లాయర్. నా ప్లేడర్ వీడి ముందు ఆగటం లేదని అనుకున్నాడు. అంతే అన్నాడు డాక్టర్ కృష్ణ. దాంతో ఆ సమస్య పరిష్కారమైనట్టుగా లేచారు. వెంకట్రామయ్యకి పట్టరానంత సంతోషంగా ఉంది. స్వప్న మనసులో ఏముందో ఎవరికీ తెలియలేదు. కానీ లాయర్కి మాత్రం ఈ నిర్ణయం బాధాకరంగా ఉంది. ఆ రాత్రే వెంకట్రామయ్య పారిజాతం ఇంట్లో ఉంటే అక్కడికి వెళ్ళాడు మోహన్. అతనికి రవరవలాడుతుంది మనసు. చూడు పిన్ని, ఆ ముసల్ది చస్తూ అరవిగాడి చేతిలో పెట్టిపోయిందంట దాన్ని. ఆ మాటని ఖాయం చేసి పెళ్లి చేస్తారట వీళ్ళు. ఇన్నాళ్ళు నాకు రాసి పెట్టింది అంటూ వచ్చిన అమ్మాయి నాకు కాకుండా పోతే ఎలా ఉంటుంది? నువ్వే చెప్పు. తల్లి మారు తల్లివి. స్వప్న లక్షలు చేస్తుంది. దాని ఆస్తి ఇంకా ఖరీదు. అంత ఐశ్వర్యాన్ని, అంత అందమైన భార్యని పోగొట్టుకోమంటావా? అతనేనాడు నా ఇంటికి రాడు. అలాంటిది వచ్చాడు. అతనికి ఆమె అన్నా, ఆమె కూతురన్నా ఎంతో అసహ్యం అనుకుంటూ ఉండేది ఆమె. అలాంటిది నేరుగా వచ్చి బాంధవ్యం కలిపేసి పిన్ని అనేసరికి తబ్బిబ్బైపోయింది. వెంకట్రామయ్య తన మెళ్ళో తాళి కట్టున్నట్టుగా సంబరపడిపోయింది. వెంకట్రామయ్యకి మాత్రం చిర్రెత్తుకొచ్చినట్టుగా ఉంది. అతనికి మోహన్ అక్కడికి రావటం సుతరాం ఇష్టం లేదు. తను చెడ్డాడు. తన విషయం కొడుక్కి తెలియడం నామోషీ కాదు. పైగా నేరుగా ఆ ఇంటికి వచ్చి చుట్టరికం కలపటం అతనికి పుండుపై కారం రాసినట్టుగా ఉంది. కొడుకు వైపు మిర్రిమిర్రి చూశాడు. అవునా? బాబు చెప్పింది నిజమేనా? ఇబ్బందిగా కదిలాడు వెంకట్రామయ్య. పలకరేం? రెట్టించింది పారిజాతం. నువ్వు నోరు మూసుకోరాదు కసురుకున్నాడు. కయ్యమని లేచింది ఆమె. ఎందుకు నోరు ముయ్యాలి? నువ్వు చేస్తున్న నిర్వాకం ఇదేనా? అమ్మాయికి మంచి సంబంధం తేలేదు. ఇప్పుడు అబ్బాయికి వస్తున్న మంచి ఛాన్స్ని పోగొట్టావు. ఛాన్స్ ఎక్కడికి పోయింది? ఇంకేం కావాలి? రేపో మాపో పెళ్లి జరుగుతుంది అన్నాడు మోహన్. జరుగుతుంది. నువ్వు దగ్గరుండి జరిపిస్తావా? వెటకారంగా అన్నాడతను. అబ్బాయికేం కర్మ? అన్నిటికీ నువ్వు ఉన్నావుగా. ఉన్నాను కాబట్టి ఎప్పుడో జరగాల్సిన పెళ్లిని జరగకుండా ఆపుతున్నాను. ఏం లాభం? ఇద్దరి మధ్య వైషమ్యాలు పుడతాయి. పుట్టకపోతేనో పుట్టిస్తాను, లేదా ఆ స్వప్నని బలవంతంగా ఎత్తుకొచ్చి వీటితో పెళ్లి జరిపిస్తా. హార్ని మొండా కొడుక, ఇదా నీ ఎత్తు అనుకుందామే. అది సాధ్యమా? అడిగింది. ఎత్తుకొచ్చి రాక్షసంగా పెళ్లి చేస్తా. ఇద్దరిని ఓ గదిలో వేసి తాళం వేస్తా. ఇక చచ్చిన కుక్కలా అవుతుందది. ఆ ఊహకి మోహన్ బాబు సంతోషించాడు. ఆమె అసహించుకుంది. కొన్ని రోజులాగి చూద్దాం, తర్వాత వీలు చూసి ఆచరణలో పెడదాం. ఎందుకాగాలి? మన చేయి జారిపోయి పెళ్ళైపోతే ఊహలు ఈ వారంలోనే ఎత్తుకొద్దాం అన్నాడు మోహన్. నోరు మూయరా సన్నాసి కసురుకున్నాడు. ఎందుకేమిటి?
ఉక్రోషంగా అడిగాడు మోహన్. దేనికైనా సమయం సందర్భం ఉండాలిరా. కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టుగా వాళ్ళ మధ్య వైషమ్యాలు పుట్టిద్దాం. తర్వాత అవి ఫలించకపోతే ఈ మార్గం ఉండనే ఉంది. నీకు తెలియదు, నువ్వు ఊరుకో. నేను ఈ వారంలో ఎత్తికెళ్లే మార్గం ఆలోచిస్తా. ఒరే ఒరే గాబరాగా అరిచాడు అతను. అదంతే. చప్పున లేచి వెళ్ళాడు మోహన్. ఉస్సురుమని కూలబడిపోయాడు వెంకట్రామయ్య. పారిజాతంకి మండిపోతుంది వాళ్ళ వరుస చూసి. ఆ రోజు ఆ ఇంటి ప్రాంగణంలో చాలా అల్లరి జరిగిపోయింది. దాదాపు సాయంకాలం 7 గంటల వేళ ఇంటి ముందన్న తోటలో ఏదో ఆలోచిస్తూ తిరుగుతుంది స్వప్న. ఆలోచనలో మునిగిపోయిన ఆమె తన చుట్టూ నలుగురు మనుషులు చేరటం గమనించనే లేదు. హఠాత్తుగా నలుగురు ప్రత్యక్షమయ్యేసరికి ఆమె గాబరా పడింది. నోరెత్తి కెవ్వున అరవబోయింది. కానీ ఆ కిరాయి రౌడీలు ఆమెకి ఆ అవకాశం ఇవ్వలేదు. చప్పున నోరు మూసి నోట్లో కర్చీఫ్ కుక్కారు. తర్వాత వెంటనే ముసుగు కప్పేశారు. ఇది దూరం నుంచి చూసింది ఆయా. కెవ్వున కేక వేసి లోపలికి పరిగెత్తి రవితో చెప్పింది. అతను బాణంలా దూసుకొచ్చేసరికి వాళ్ళు కాంపౌండ్ గేటు దాటారు. అతను వెంబడించాడు. వాళ్ళు రోడ్డెక్కి కారెక్కారు. రవి నిరుత్సాహపడిపోయాడు. 100 గజాల్లో ఎవరో దుర్మార్గులు ఆమెని నిర్దాక్షిణ్యంగా ఎత్తుకెళుతూ ఉంటే ఏమీ చేయలేని తన నిస్సహాయ స్థితికి వగిచాడు. రివ్వున పరిగెత్తాడు. నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్లో అప్పటికప్పుడు టాక్సీయో ఆటోయో దొరికే మార్గం కూడా లేదు. ఎవరైనా కారు ఎదురవుతుందేమోనని అతని ఆశ. ఆ కారు 100 గజాలు వెళ్లకముందే పోలీస్ జీప్ ఎదురుగా వచ్చింది. జీప్ అడ్డంగా రావటంతో కారు ఆగింది. జీపులోని పోలీసులు చప్పున కిందికి దూకేశారు. అంతకు పూర్వమే ఇన్ఫర్మేషన్ అందిన పోలీసులు బిలబిలా కారు చుట్టూ ముట్టేశారు. వాళ్ళంతా అక్కడే దాక్కుని ఉండినారు. హఠాత్తుగా ఇలా జరగటంతో మోహన్కి మతిపోయినట్టయింది. అంతలో రవి కారు వెతికి వచ్చేశాడు. స్వప్న క్షేమంగా కారు దిగింది. పోలీసులు దుండగల్ని లాక్కెళ్లారు. మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి అన్నాడు ఎస్ఐ. అలాగే ఇంటికి వెళ్ళి ఓ అరగంటలో వచ్చి స్టేట్మెంట్ ఇస్తుందిలేండి అన్నాడు రవి. మోహన్ అతని అనుచరులతో జీపు వెళ్ళిపోయింది. వాళ్ళ కారు కూడా స్టేషన్ చేరుకుంది. స్వప్న రవి ఇంటి ముఖం పట్టారు. ఆలోగా సంగతి విన్న పని మనుషులు వెంకట్రామయ్య పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరు ఎవరు ఆ రాక్షసులు? పట్టపగులు అలాంటి ఈ సమయంలో ఇంత దారుణానికి తలపెట్టారు? వాళ్ళని జైలుకు పంపించాలి. రాస్కెల్, ఇదో బ్రతుకు తెరువైంది వీళ్ళకి. వీళ్ళని వదిలేయకూడదు. స్టేషన్లో అప్పగించి ఉంటే చాలదు. పదండి రిపోర్ట్ ఇద్దాం గంతులేశాడు వెంకట్రామయ్య. నిశితంగా చూశాడు రవి. అతని ముఖం కోపంతో అసహ్యంతో ఎర్రనైంది. నువ్వేం గాబరా పడద్దు తల్లి. రేపటి నుంచి ఇంటి కాంపౌండ్ చుట్టూ కాపలా పెడదాం ఓదార్పుగా అన్నాడు వెంకట్రామయ్య. స్వప్న మాట్లాడలేదు. వెంకట్రామయ్య గారు, ఆ దొంగల నాయకుడెవరో తెలుసా? ఎవరు? స్వప్న కూడా అతనెవరో నీకు తెలుసా అన్నట్టు ఆగింది. స్వప్న వైపు ఓ క్షణం నిదానించి చూసి తర్వాత వెంకట్రామయ్య వైపు అసహ్యమంతా ఉట్టిపడేటట్టుగా చూస్తూ, వాళ్ళంతా కిరాయి వెధవలు. ఎవరు డబ్బులిచ్చినా ఏ పని అయినా చేస్తారు. వాళ్ళకదే వృత్తి. వాళ్ళదేమిటి? వాళ్ళని మాట్లాడుకున్నదెవరో తెలుసా? మీ అబ్బాయి మోహన్ అన్నాడు రవి. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడు. వాళ్ళకి మా అబ్బాయికి సంబంధమేమిటి? కసుమన్నాడు. తగ్గండి కాస్త. వాళ్లతో పాటు మీ అబ్బాయిని కూడా స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ చూదురుగాని మీవాడి ప్రతాపం వ్యంగ్యంగా అన్నాడు రవి. వీళ్ళబ్బాయి చేశాడా? ఆశ్చర్యంగా అడిగింది స్వప్న. అవును. అయితే ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుందన్నమాట. ఇంతకు ముందు కూడా 2-3 పర్యాయాలు అతను నాపై దౌర్జన్యం చేయబోయాడు. రాస్కెల్. వెంకట్రామయ్య గారు, ఇక మీరు మా ఇంటికి రాకండి. నేనంతకంటే ఏం చెప్పలేను. తల్లి తల్లి లేదు, చెల్లి లేదు. తండ్రి కొడుకులు కలిసి నాటకం ఆడుతున్నారా ఇన్నాళ్ళు? ఇప్పటికి మీ ఆట కట్టింది. తలో మాట అన్నారు అంతా. వెంకట్రామయ్య వంచిన తల ఎత్తకుండా వెళ్ళిపోయాడు. మరో అరగంట తర్వాత రవి, స్వప్న స్టేషన్కి వెళ్ళి రిపోర్టు ఇచ్చారు. గతంలో జరిగిన దానిపై స్టేట్మెంట్ ఇచ్చింది స్వప్న. అయితే అప్పటికే పోలీసులు వాళ్ళ ఉపాయాలతో మోహన్ చేత నేరం ఒప్పించాడు. స్టేట్మెంట్ తీసుకున్నారు. వీళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి ఎవరో ఎక్స్ మినిస్టర్ని పట్టుకుని వచ్చాడు వెంకట్రామయ్య. కేసు కాకుండా చూడమని ప్రాధేయపడ్డారు వాళ్ళు. లాభం లేదు సార్. ఈ అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని వారం రోజుల నాడే కమిషనర్ గారికి ఫోన్ కొట్టారు ఎవరో. అందుచేతనే అప్పటినుంచి మా వాళ్ళు మఫ్టీలో రాత్రింబవళ్ళు కాపలా కాస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టేశాం వీళ్ళని. స్టేట్మెంట్ తీసుకున్నాం. ఐజీకి కమిషన్కి ఫోన్ చేశాను అన్నాడు ఎస్ఐ. హతాశుతుడయ్యాడు వెంకట్రామయ్య. చేసేదేం లేక వెళ్ళిపోయాడు మాజీ మంత్రి.
స్వప్న, రవి సెలవు తీసుకుని వచ్చారింటికి. దారిలో కారులో స్వప్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె మనసంతా ఆలోచనలతో నిండిపోయింది. రవి కూడా మౌనంగా ఉన్నాడు. అతని మనసులో వెంకటరామయ్య, మోహన్ వాళ్ళ దుర్మార్గమే కనిపిస్తుంది. ఇంటికి వెళ్ళేసరికి లాయర్ గారు వచ్చి కూర్చున్నారు. ఆయన ఒకే గాబరా పడుతున్నారు. ఏంటమ్మా ఇది? ఆ ప్రశ్నకి స్వప్న సమాధానం ఇవ్వలేదు. ఆమె ముఖం అంతా పాలిపోయింది. అలసట బాగా కనిపిస్తుంది. అవమానం స్పష్టమవుతుంది. రవి కూడా గంభీరంగా ఉన్నాడు. రవి, లాయర్ గారి పిలుపుకి తలెత్తి చూశాడతను. చూశావా మనుషులంత ఘోరంగా ప్రవర్తిస్తారో? ఆఖరికి జంతువులకి వేళకింత తిండి నీరు పెడుతూ ఉంటే విశ్వాసంగా ఉంటాయే. ఈ మనిషి జంతువు కన్నా హీనమయ్యాడే. మీకు తెలియదు బాగా. ఈ వెంకట్రామయ్యకి పూటకి టికాని లేని స్థితిలో ఆశ్రమించింది అమ్మమ్మగారు. అతని కొడుకుని చదివించటానికి తోడ్పడింది. అంత చేస్తే ఆఖరికి వీళ్ళు చూపిన కృతజ్ఞతారూపం ఇది. నేననుకోవటం దీనికి వెంకట్రామయ్య ప్రోద్బలం కూడా పరోక్షంగా ఉండొచ్చని. లేనిదే వాడికింత ధైర్యం వచ్చేది కాదు. అందుకే ఈ కేసు అంతం చూడదలుచుకున్నాను. వాడిని జైలుకి పంపేదాకా వదలను. స్వప్న, అమ్మమ్మగారు నాతో చూచయగా అనేవారు, వెంకట్రామయ్య దొంగ ఓచర్లతో డబ్బు చేసుకుంటాడని. పకడ్బందీగా 10కి 50 రసీదు తీసుకునేవాడట. అలా ఎక్కువే సంపాదించి ఉంటాడు. దుర్మార్గుడు. తిన్న ఇంటి వాసాలే లెక్క పెట్టాడు. ఆయన చెబుతూ ఉన్నంతసేపు వింటూ కూర్చున్నారిద్దరు. ఎవరేం అనలేదు. మళ్ళీ లాయర్ గారే అన్నారు, ఇదంతా ఎందుకు జరిగిందంటావు? నీ ఐశ్వర్యం తెచ్చిన ప్రలోభం, నీ అందం కల్పించిన వ్యామోహం, దిక్కులేని నీ పరిస్థితి సృష్టించిన ఆశ. నిన్ను కట్టుకుంటే బలవంతంగానైనా ఈ ఆస్తి అంతా వాళ్ళది. నువ్వు వాళ్ళ స్వంతం అవుతావు. చూశావా ఎంత దుర్మార్గమో? స్వప్న చువ్వున తలెత్తి చూసింది. ఆ కళ్ళల్లోని మెరుపు కోటి మోహనులనైనా అట్టే నిలిపేసేటట్టుగా ఉంది. మామయ్య, నేనంటే ఏమనుకున్నారు? నేను ఆటబొమ్మని, బుట్టబొమ్మని కాను. నాకు వ్యక్తిత్వం ఉంది. అతను నన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళగలిగాడే కానీ పెళ్లి చేసుకోలేకపోయేవాడు అన్న భావం కనిపించింది. మృదువుగా నవ్వాడు లాయర్ గారు. కాబట్టి నా సలహా ఒక్కటే, తక్షణం మీ పెళ్లికి ఏర్పాటు చేయటం. నువ్వు పెళ్లి చేసుకుంటే రవి బాధ్యత పెరుగుతుంది. వాళ్ళ ఆశ ఆట కడుతుంది. సందేహం లేదు. రవి కాళ్లలో ఏవో భావాలు తారట్లాడాయి. నేను చాలా రోజుల క్రితమే మీ పెళ్లి జరిపించాలని చూశా. అయితే వెంకట్రామయ్య అడ్డుపుల్ల వేశాడు. అతని ఉద్దేశం ఏమిటో ఇప్పుడు బాగా అర్థమైంది. ఈ పాడు ఆలోచనతోనే అతనప్పుడు అడ్డు చెప్పాడు. స్వప్న ఏం మాట్లాడలేదు. మౌనంగా వింటుంది. గడియారంలోని పెండ్యులంలాగా ఆమె మనసు ఎటు నిర్ణయించుకోలేని స్థితిలో ఊగిసలాడుతుంది. ఎంత త్వరగా పెళ్లి జరిగితే అంత మంచిదని మరోసారి చెబుతున్నాను. నేను రేపే శాస్త్రులు గారిని పిలిచి కనుక్కుంటాను. మంచి ముహూర్తం చూడమంటాను. ముహూర్తం కుదరగానే నిశ్చితార్థం, అదే ఎంగేజ్మెంట్ బ్రహ్మాండంగా జరిపిద్దాం. తన నిర్ణయాన్ని చెప్పేశాడు లాయర్ విశ్వాసశివరం గారు. ఇప్పుడేమంత తొందర వచ్చింది? పొడిగా అన్నాడు రవి. చప్పున అతని వైపు చూసింది స్వప్న. ఆ చూపులో ఎన్నో భావాలు, ఎంతో ఆలోచన. రవి కొద్దిగా సిగ్గుపడ్డాడు అలా అన్నందుకు. రవి, నీకు మళ్ళీ చెప్పాలా? రవి తల వంచుకున్నాడు. స్వప్న, మరి నే వెళ్ళి వస్తాను. రేపు అటు శాస్త్రుల వద్దకు వెళ్ళి కనుక్కొని ఆయన్ని తీసుకుని వస్తాను అంటూ లేచారు లాయర్. స్వప్న ఊ అనలేదు, ఆ అనలేదు. లాయర్ వెంటే నడిచింది. రవి కుర్చీలోనే ఉండిపోయాడు. హాలు దాటి వరండా దాటి ఒక్క క్షణం ఆగాడు. అంకుల్, రేపు శాస్త్రులు గారిని పిలుచుకుని వచ్చే ముందు రవితో ఫోన్లో మాట్లాడండి. అతని ఉద్దేశం కనుక్కోండి. అతనికి అమ్మమ్మపై గౌరవం ఉండొచ్చు. ఆమె అంత్యదశలో కోరిన కోరిక అని అంగీకరించడేమో. స్వప్న ఆమె మాటలకు అడ్డుస్తూ పిలిచాడు. ఆమె ఆగిపోయింది. అసలు నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. నా ఉద్దేశం ఏమిటి? ఈ పెళ్లి నీకిష్టమేనా? ఆమె చప్పున సమాధానం ఇవ్వలేదు. పోనీ అతనంటే నీకిష్టమేనా? అంకుల్, ఇష్టమంటే ఏమిటి? ఇష్టానికి నిర్వచనం ఉందా? ఆయన తడబడ్డాడు. అతనంటే నాకు సదభిప్రాయం ఉంది. పాయింట్ 1. రెండో పాయింట్ ఏమిటి? అది మీరే చెప్పాలి. ప్రేమ. ప్రేమ ప్రేమంటే ఏమిటో చెప్పలేం, నిర్వచించలేం. కానీ అంకుల్, నేను ఇంతవరకు ఎవరినీ ప్రేమించలేదు. అందుకని అమ్మమ్మ కోరిక ప్రకారం అతన్ని పెళ్లి చేసుకుంటాను. తర్వాత ప్రేమిస్తాను. పకపక నవ్వాడతను. బావుంది. నువ్వెక్కడో 1000 ఏళ్ల నాటి అమ్మాయిలా ఉన్నావు. ఈ రోజుల్లో అందులో కాలేజీలో చదివిన అమ్మాయివి ఇలా అంటే చిత్రంగా ఉంది. అలాగే స్వప్న, నీ మాట ప్రకారం అతనికి రేపు ఫోన్ చేస్తాను. అతను అడ్డు చెప్పడనే అనుకుంటున్నాను. స్వప్న మాట్లాడలేదు. నిజానికి ఈ పరిస్థితి కన్నెపిల్లకి రాకూడదు.
అమ్మ అమ్మమ్మ పోయి తండ్రి ఎటో వెళ్ళిపోయి ఏదీ తెలియని అయోమయ పరిస్థితులలో ఓ వ్యక్తిని నమ్మి పెళ్లి చేసుకోవలసి రావటం కొంత బాధాకరమే. కానీ చిత్రమేమిటంటే అతను నీకు బంధువు, వరసైనవాడు. పొటం పెట్టి మేలిమి తేల్చినట్టు, ఉరివి పెట్టి రత్నం విలువ నిర్ణయించినట్టు అమ్మమ్మగారి నిర్ణయం మనం కొట్టేయదగ్గది కాదు. ఆమెని మెప్పించటం సామాన్యమా? మనుషుల్ని కాచి వడబోసేది ఆమె. మరి వెంకట్రామయ్య విషయం? హఠాత్తుగా అడిగింది స్వప్న. అతని విషయమా? అమ్మమ్మ అతన్నెన్నాడు పూర్తిగా విశ్వసించలేదు. నా వద్ద ఓ ఫైల్ ఉంది చూడు. అందులో అతనిచ్చిన ఓచర్స్లో ఎంతెంత కాజేసి ఉంటాడో ఆమె ఊహించి రాసేసింది. దాదాపు 25,000 దాకా తినేశాడు. నేనోసారి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దండిద్దామన్నాను. అప్పుడు అమ్మమ్మగారేమన్నారో తెలుసా? కుతూహలంగా చూసింది స్వప్న. మనం అన్నీ స్వయంగా చూసుకోలేం. మార్కెట్కి మనిషిని పంపితే కూరగాయల్లో పావలో అర్ధో సర్దేస్తాడు పని మనిషి. అలాంటప్పుడు ఎవరినో ఒకరిని నమ్మి ఆ పొలం పనులకి పంపాలి. ఎవరైనా అంతే. ఇతను బీదవాడు, అయినవాడు. న్యాయానికి ఈ ఆస్తి ఎంతో అతని ఆస్తి అంతే. అయితే అది తరిగింది, ఇది పెరిగింది. తినని ఎంత తింటాడు? వడ్లగింజపై పొట్టు అంతేనా? అసలుకి ఎసరు పెట్టే వరకు భయపడక్కర్లేదు. అలా జరిగిన రోజున తోక కత్తిరించేస్తే సరి అంది. ఆమెది అంత దూరదృష్టి, అంతటి దయాదృష్టి. స్వప్న సమాధానం ఇవ్వలేదు. ఆమె మనసులో అమ్మమ్మ అంటే ఆరాధనాభావం పెరిగిపోతుంది. స్వప్న, మరి వస్తాను. ఆలోచనలు పెట్టుకోవద్దు. కదిలాడు విశ్వేశ్వరం గారు. బాయ్ బాయ్ బాయ్. ఆయన గేటు దాటేదాకా అలాగే చూస్తూ ఉండిపోయిన స్వప్న తిరిగి ఇంట్లోకి వచ్చింది. వరండా దాటి హాల్లోకి వచ్చేసరికి అక్కడ రవి లేడు. అతను అవుట్ హౌస్కి వెళ్ళిపోయాడు.